హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం అలసందల చెక్కలు చేసుకుందాం. ఈ అలసంద చెక్కలు ఇప్పటివి కాదండి, పూర్వీకుల కాలం నుండి ఉండేవి. అంతేకాకుండా ఈ అలసందల వలన వంటికి ఐరన్, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా దొరుకుతాయి. ఇప్పుడు ఎలానో నా పద్ధతిలో ఒకసారి చేసి చూపిస్తాను. ఇక మొదలెడదామా? ఈ అలసంద చెక్కలు చేసుకోవాలి అనుకున్న ముందు రోజు రాత్రి మంచి అలసందలు తీసుకొని రాళ్ళు పుచ్చులు లేకుండా చూసుకొని ఒక 1/4 కిలో నీళ్ళలో నానపెట్టుకోవాలి. తరువాతి రోజు మంచిగా జల్లెడ పట్టుకున్న పొడి బియ్యం పిండి ఒక 2 కప్పులు తీసుకుని సుమారు గ్రాముల్లో చెప్పాలంటే ఒక 1/2 కిలో తీసుకుందాం. పిండిలోకి ఒక 100 గ్రాములు బాగా వేడి చేసిన నూనెను పోసుకుందాం. ఇప్పుడు మనం రాత్రంతా నానబెట్టుకున్న అలసందలు ఒకసారి శుభ్రంగా కడుక్కొని పిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మనం వేడి చేసుకున్న నీళ్ళతో మాత్రమే పిండిని కలుపుకోవాలి. చేయి పెట్టకండి, ముందుగా ఇలా గరిటెతో కొంచెం కలుపుకున్నాకే చేయి పెట్టి కలుపుకోండి. ఇలా మనం పిండిని ఎంతసేపు కలుపుకుంటే పిండి ముద్ద అంత మంచిగా మృదువుగా అవుతుంది. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని చెక్కలు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకుందాం. నూనె వేడయ్యేలోపు పిండి ముద్దను తీసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇలా చేతితో చెక్కలు చేసుకొని నూనెలో వేసుకుందాం. మిషన్తో చేసుకోవచ్చు, కానీ ఇలా చేసుకోవడం చాలా బాగుంటుంది. మన సొంత చేతితో చేసుకోవడం వలన ఇంకా రుచి పెరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? అంతేకాదండి, ఈ అలసంద చెక్కలు పండగలప్పుడు కానీ ఏమైనా తినాలనుకున్నప్పుడు కానీ, ముఖ్యంగా ఉపవాసాలు ఉన్న టైంలో ఈ అలసంద చెక్కలు ఒకటి తిన్నా సరిపోతుంది. మన అలసంద చెక్కలు రెడీ అయిపోయాయండి. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో? కరకరలు ఆడిపోతాయి నోట్లో వేసుకుంటే. మీరు కూడా ఒకసారి ఈ అలసంద చెక్కలతో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.